బీజేపీ నాయకులు ఎమ్మెల్యేతో పాటు వారి నాయకులు కూడా ఎన్నో ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం. గెలుపు అనేది ఒక విజయమే కావచ్చు. గెలిచిన తర్వాత ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయవలసిన బాధ్యత ఎంతో గొప్పది. కానీ రాకేష్ రెడ్డి గారు నేను 30,000 ఓట్ల మెజారిటీతో గెలిచానని జబ్బలు జరుచుకుంటున్నారు. దేనికోసం నీకు ప్రజలు ఈ అవకాశాన్ని ఇచ్చిండ్రు? ప్రతి ఎదుటి నాయకుల మీద పైన ఆరోపణలు చేయడానికి, ఛాలెంజ్లు చేయడానిక? మీరిచ్చిన మాట, మీరిచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడానిక, లేదంటే రాజీనామా చేయడానిక? ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతాం. పిసిసి అధ్యక్షుడి మీద 30 సంవత్సరాలు ఏం చేసిండు అని అడుగుతున్నాడు. నువ్వు వచ్చి 3 సంవత్సరాలు కూడా ఇంకా కనీసం పూర్తి కాలేదు రాజకీయాల్లోకి వచ్చి. 30 సంవత్సరాలు నువ్వు ప్రజల్లో ఉండి ప్రజల మన్ననలు పొంది చూయించు. అప్పుడు నీ గొప్పతనం అనేది తెలుస్తుంది. పదే పదే కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ నాయకులను విమర్శించడమే పనిగా పెట్టుకుంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న కోమటిరెడ్డి గారిని నిజామాబాద్కి వచ్చిన సందర్భంగా ఆయనని పిశంకడు, వాడికి ఏం తెలుసు అని విమర్శించి తర్వాత కొన్ని రోజులకు ఆయన గొప్ప నాయకుడు, ఆయన్నే సీఎం కావాలి అని చెప్పేసి మాట్లాడిన నిన్ను ప్రజలు ఏమర్థం చేసుకోవాలనో అది నీ విఘ్నతకే వదిలేస్తా ఉన్నాం. దయచేసి చెప్తా ఉన్నాం, ప్రజలు నువ్వు చెప్పిన మాటల్ని చేస్తారేమో అని భావించి నీకు ఓటేసి గెలిపించడం జరిగింది తప్ప నువ్వు రాజాలకు వచ్చిన 3 నెలల్లో ప్రజలకు చేసింది ఏమీ లేదు. అది గుర్తుంచుకొని నువ్వు చెప్పిన మాటల్ని నిలబెట్టుకొని నీ హామీలు నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కోరుతా ఉన్నాం. నిన్న బీజేపీ కార్యకర్తలు మరియు మొన్న ఎమ్మెల్యే గారు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఒక పాండు వేయండి అనుకుంటే ఇంకో డబల్ పాండు జమ అయిపోయాడు ఆర్మూర్లో. మీరు అర్థం చేసుకోవాలి, ఎమ్మెల్యే గారు ఇటువంటి మాటలు బంద్ చేయండి. బంద్ చేసి ఒకటి ప్రజల సంక్షేమంపై, ప్రజల అభివృద్ధిపై ధ్యాస పెట్టండి. మీ కార్యకర్తలు కూడా చెప్తున్నా, మీ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చేసి ఆర్మూర్ అభివృద్ధి చేయాలి మరియు ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి చేసే దాని మీద ధ్యాస పెట్టురు. కానీ ఊకే మహేష్ కుమార్ గౌడ్ని తిడితే మాకు పేరు వస్తుంది, పేపర్లో సోషల్ మీడియాలో పేరు వస్తుంది, మన సుదర్శన్ రెడ్డి గారు తిరిగి వస్తుంది, రేవంత్ రెడ్డి తిరిగి వస్తుంది అంటే ఇప్పుడు అది మర్చిపోండి, అయిపోయింది. ఒకసారి ఏదో ప్రజలు నమ్మిండ్రు, మన ఎమ్మెల్యే గారిని ఓడగొట్టేందుకు ప్రత్యామ్నాయం ఎవరే అంటే జర ఎక్కువ రేటు కావాలంటే వేసేసారు. ఇప్పుడు అట్లా లేదు, ప్రజలందరూ తెలిసిపోయింది. కాబట్టి ఇప్పటికైనా మేలుకొని ప్రజా సంక్షేమం పైన ధ్యాస పెట్టాలని మా ఆర్మూర్ మున్సిపల్ తరఫున ఖచ్చితంగా మీకు గంటాపదంగా చెప్తున్నాం. ఇక నుంచి మా నాయకులపై విమర్శలు బంద్ చేసి మా పద్మశాలి ముద్దుబిడ్డ 22 గారి కూడా ఇష్టమైనట్టు మాట్లాడటం, అరే తూరై అది ఇది అవసరమా? రాజకీయంలో ఇంత దిగజారుడు రాజకీయం మా ఆర్మూర్లో ఫస్ట్ టైం చూస్తున్నాం. ఎమ్మెల్యే గారు కొంచెం ధ్యాసతోటి మా ముద్దుబిడ్డ అనేది తిట్టుడు కాదు, ప్రతి ఒక్కరిని మీరు ఇష్టం వచ్చినట్టు తిరుగుతురు. నోరు అదుపులో పెట్టుకొని ప్రజా సంక్షేమం మీద ధ్యాస పెట్టాలని కోరుకుంటూ జై కాంగ్రెస్.